హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేఘనా సాయి. ఇక ఈరోజు అయితే మనం అందరం వెయిట్ చేస్తున్న డే అయితే వచ్చేసింది. అది బల్కంపేట్ ఎల్లమ్మ కళ్యాణం డే. ఇక ఆషాఢ మాసం స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ ట్యూస్డే జూలై 9th రోజు బల్కంపేట్లో ఎల్లమ్మ తల్లి కళ్యాణం అయితే చేస్తున్నారనమాట. ఇక నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పిన కదా, కొన్ని సంవత్సరాల నుంచి మేము బల్కంపేట్లో ఎల్లమ్మ కళ్యాణం రోజు అమ్మవారి పేరు మీద అందరికీ అన్నదానం చేస్తామనేసి. అండ్ మా ప్రిపరేషన్స్ ఏడు వరకు వచ్చినాయి, ఎవరెవరిని ఇన్వైట్ చేసినాము అనేది నేను లాస్ట్ వీడియోలో అన్నీ చూపించిన అనమాట. చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి లాస్ట్ వీడియో. ఇక కళ్యాణం రోజు అయితే అమ్మవారి దర్శనం కోసం చాలామంది భక్తులు ఎక్కడెక్కడి నుంచో వస్తారనమాట. ఇక శివశక్తులు, పోతరాజులు, జోగినీలు, ఇంకా చాలామంది భక్తులు ఓపికతో అమ్మవారి కోసం వస్తారు. ఇక దర్శనం కోసం వచ్చి ఆటపాటలతో బోనాలు సమర్పించుకుంటారు అమ్మవారికి. నేనైతే ఈ వీడియోలో అవన్నీ చూపిస్తాను, లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి. అండ్ మేము కళ్యాణం రోజు ఏం చేస్తాము, మా పూజ అవన్నీ కూడా చూపిస్తాను అనమాట. ఎల్లమ్మకు బోనాల జాతరే గౌడన్నల ఆటలే, మునుకుంట్ల బాబు గౌడన్న జాతర చేస్తున్నడే, తొట్టెల తీస్తున్నడే. అరే బల్కంపేట ఎల్లమ్మకు బోనాల జాతరే గౌడన్నల ఆటలే, మునుకుంట్ల బాబు గౌడన్న బోనాలు చేస్తున్నడే, తొట్టెల తీస్తున్నడే. అరే మునుకుంట్ల వంశంలో పుట్టిన మొగధీరుడంట కౌన్లోల పులిబిడ్డ మునుకుంట్ల బాబన్న, కౌన్లోల పులిబిడ్డ మునుకుంట్ల బాబన్న. అరే మునుకుంట్ల వంశంలో పుట్టిన మొగధీరుడంట కౌన్లోల పులిబిడ్డ మునుకుంట్ల బాబన్న, కౌన్లోల పులిబిడ్డ మునుకుంట్ల బాబన్న. బాబు గౌడన్న బలే చేస్తున్నాడు జాతరే, బల 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 బల. బల్కంపేట ఎల్లమ్మకు బోనాల జాతరే గౌడన్నల ఆటలే, మునుకుంట్ల బాబు గౌడన్న బోనాలు చేస్తున్నాడే, తొట్టెల తీస్తున్నాడే. అరే మునుకుంట్ల బాబు గౌడన్న తన వాళ్ళను పిలుచుకొని ఎల్లమ్మ తల్లికి బోనం చేస్తున్నాడే, ఎల్లమ్మ తల్లికి బోనం చేస్తున్నాడే. ఎల్లమ్మ తల్లికి నిండైన బోనమంట ఎత్తైన తొట్టెల్లా ఏరుకోరు తెచ్చనే, ఎత్తైన తొట్టెల్లా ఏరుకోరు తెచ్చనే. కుక్కిలమ్మై సాచి పొగలనే గుప్పించి వ్యాపారిమ్మలు బట్టి శివసత్తులాడించే, వ్యాపారిమ్మలు బట్టి శివసత్తులాడించే. అరే బంధు బలగామంతా బాబన్న ఇంటికొస్తే యాటపోతు కోడి పుంజు కోసి దావతిస్తుండే, యాటపోతు కోడి పుంజు కోసి దావతిస్తుండే. అరే ఎల్లమ్మ లగ్గంలో బాబన్నది జోరురా, బల 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 బల. బల్కంపేట ఎల్లమ్మకు బోనాల జాతరే గౌడన్నల ఆటలే, మునుకుంట్ల బాబు గౌడన్న బోనాలు చేస్తున్నాడే, తొట్టెల తీస్తున్నాడే. ఎల్లారెడ్డి కూడలున్న అన్న శ్రీను గౌడన్న బల్కంపేటకొస్తుండో ఎల్లమ్మ జాతరకు, బల్కంపేటకొస్తుండో ఎల్లమ్మ జాతర. అరే బల్కంపేట ఎల్లమ్మకు చీరే సారెలతోని ఒడి బియ్యం నింపంగా కుటుంబంతో వస్తుండే, ఒడి బియ్యం నింపంగా కుటుంబంతో వస్తుండే. అరే బాబన్న అల్లుడు రాకిలు గౌడు అన్నరా హల్చల్ చెయ్యంగా వచ్చే ఎల్లమ్మ లగ్గంలో, హల్చల్ చెయ్యంగా వచ్చే ఎల్లమ్మ లగ్గం. అరే రాచమల్ల వినయ్ గౌడు అదిగదిగో వస్తుండో, పోతా రాజుల నడుమ పులిలాగా ఆడంగా, పోతా రాజుల నడుమ పులిలాగా ఆడంగా. అరే ఆవుల నర్సింగౌడు బాబన్నకు తోడురా, బల 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 బల. బల్కంపేట ఎల్లమ్మకు బోనాల జాతరే గౌడన్నల ఆటలే, మునుకుంట్ల బాబు గౌడన్న బోనాలు చేస్తున్నాడే, తొట్టెల తీస్తున్నాడే.
గౌడన్న దోస్తు గోవర్ధన్ రెడ్డన్న బల్కంపేట ఎల్లమ్మకు నిమ్మ దండలు తెచ్చే అరే ముదిరాజుల ముద్దు బిడ్డ బల్కంపేట కుమారన్న పసుపు పారాని పచ్చ గాజులనే తెస్తుండే అరే బావిలున్న ఎల్లమ్మకు బల్కంపేట ముర్లన్న ముక్కుకు ముక్కెర తెచ్చి మురిపెంగా విడుతుండే అరే ఇంద్రానగరులో ఉన్న బాబన్న అల్లుడు తిన్నన్న గజుడు చిరుతపులయ్యాడుతుండే బాబన్నకు నిండు బలం దోస్తానే చూడరా బల 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 బల్కంపేట ఎల్లమ్మకు బోనాల జాతరే గౌడన్నల ఆటలే మునుకుంట్ల బాబు గౌడన్న బోనాలు చేస్తున్నాడే తొట్టెల తీస్తున్నాడే. ఇక వీడియో చూసినారు కదా, ఇదైతే లాస్ట్ ఇయర్ సెలబ్రేషన్స్ అనమాట 2023లో. అండ్ ఈసారి వచ్చేసి 2024లో గవర్నమెంట్ కొంచెం స్ట్రిక్ట్ ఉండే, ఇంకా బ్యాండ్కి డీజేకి పర్మిషన్స్ అయితే ఇవ్వలేదు. ఇక పర్మిషన్స్ ఇవ్వకపోయినా కూడా అమ్మ కళ్యాణం అయితే సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా జరిగినాయి.
ఇక చూసిరు కదా ఎంతమంది భక్తులు జనాలు చాలా ఓపికతో ఇష్టంతో అమ్మవారి కోసం అయితే వస్తారు. ఇక ఆటపాటలతో అమ్మవారికి అయితే బోనాలు సమర్పించుకుంటున్నారు. చూసినారు కదా, ప్రతి ఇయర్ ఇట్లనే అమ్మవారి కళ్యాణం చాలా ఘనంగా జరుగుతుంది. అమ్మవారి ఆశీస్సులు మనందరికీ ఉండాలి అని, నెక్స్ట్ ఇయర్ కూడా ఇట్లనే ఘనంగా జరగాలి అమ్మ కళ్యాణం అని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. ఇక నేను చాలా వరకు వీడియోస్ షూట్ చేయలేకపోయినా, ఎందుకంటే చాలా క్రౌడ్ ఉన్నారు. ఇక దర్శనంకి అయితే మేము ఎర్లీ మార్నింగ్ 3 o'clock పోయినామన్నమాట. మనకి ఎర్లీ మార్నింగ్ 3 to 6 దర్శనం అయితే చాలా ఈజీగా అయిపోతుంది, జనాలు ఉండరు. ఇక ఆఫ్టర్ 6 అయితే భక్తులు వస్తూనే ఉంటారు, బోనాలు చేస్తూనే ఉంటారు. కాబట్టి దర్శనం అయితే చాలా టైం పడుతుంది, లైన్లో చాలాసేపు నించోవాల్సి వస్తుంది అనమాట. ఇక నా వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Meghana Sai.